వరుసగా ఒక్కొక్కళ్ళు చదవండి. తస్య అపి బింబ ప్రతిబింబతయా నిర్దేశే దృష్టాంతః. తస్యాపి బింబ ప్రతిబింబతయా నిర్దేశే దృష్టాంతః. తస్యాపి దానికి కూడా, ఇక్కడ చాలా స్పెసిఫిక్ గా వాడారు పదాలు. అంటే ఏమిటి? ఇప్పుడు మనకి గమ్యోపమ్య మూలకాలంకారాలు కాబట్టి ఏమేమి ఉంటాయి ఇక్కడ అంటే ఉపమానము, ఉపమేయము, సమాన ధర్మము, ఈ మూడే ఉంటాయి. ఓకే, ఇప్పటిదాకా మనం తత్శబ్దం పూర్వ పరామర్శకం అంటే ఇంతకు ముందు మనం దేని గురించి అయితే మాట్లాడామో దాన్ని పరామర్శిస్తుంది అంటే దాన్ని ఇక్కడ వాక్యంలోకి తీసుకొస్తుంది. రైట్, ఇప్పటిదాకా మనం దేని గురించి మాట్లాడుకున్నాము అంటే సమాన ధర్మం గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి తస్య అనే పదానికి సమాన ధర్మము అని అర్థం. పక్కన వెంటనే ఏమన్నాడు? అపి అన్నాడు. దానికి కూడా, దానిని కూడా బింబ ప్రతిబింబతయా నిర్దేశి అంటే ఏమిటి? దాన్ని కూడా అంటే మిగిలిన రెండింటినీ కూడా అని అర్థం అన్నమాట. మిగిలిన రెండింటినీ కాదు, దీని సమాన ధర్మాన్ని కూడా. బింబ ప్రతిబింబతయా నిర్దేశే దృష్టాంత, బింబ ప్రతిబింబ భావంతో నిర్దేశిస్తే అంటే ఏమిటి? మొత్తం మూడింటిని, ఉపమానము, ఉపమేయము, సమాన ధర్మము మూడింటిని బింబ ప్రతిబింబ భావంతో నిర్దేశిస్తే అది దృష్టాంతము. ఇక్కడ బింబ ప్రతిబింబ భావాన్ని ఒక్కసారి మనం సమంగా అర్థం చేసుకుందాం. దేన్ని బింబ ప్రతిబింబ భావం అంటారు అని. ఇప్పుడు మామూలుగా మనకి ఏమిటంటే ఒక ఉపమానము, ఒక ఉపమేయము, మధ్యలో సమాన ధర్మము ఉంటే ఉపమాలంకారము ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ బింబ ప్రతిబింబ భావంలో అలా కాదు. అసలు ఉపమానానికి, ఉపమేయానికి ఏమాత్రం పోలిక ఉండదు. ఓకే, ఉపమానానికి ఒక ధర్మం ఉంటుంది, ఉపమేయానికి ఒక ధర్మం ఉంటుంది. ధర్మం అంటే ఏమిటి? మళ్ళీ గుణక్రియారూపమైనటువంటి ధర్మం. ఓకే, ఉపమానానికి ఒక గుణమో ఒక క్రియో ఉంటుంది, ఉపమేయానికి కూడా ఒక గుణమో ఒక క్రియో ఉంటుంది. ఈ రెండింటికి అంటే ఫస్ట్ లేయర్ లోనేమో ఉపమానము, ఉపమేయము ఉంటే వాటిని ఇంకా ఇప్పుడే మనం ఉపమాన, ఉపమేయం అనలేము. ఇక్కడో వస్తువు ఉంది, ఇక్కడో వస్తువు ఉంది, ఇక్కడ ఒక ప్రకృత వస్తువు ఉంది, ఇక్కడ ఒక అప్రకృత వస్తువు ఉంది. ప్రకృత వస్తువుకో ధర్మం ఉంది, అప్రకృత వస్తువుకో ధర్మం ఉంది. ఈ రెండు ధర్మాలకి సాదృశ్యం, ఒక సమాన ధర్మం ఉంది. అంటే అది మూడో లేయర్ అన్నమాట. ఈ ధర్మాలు రెండింటికి ఒక సమాన ధర్మం. అంటే ఇప్పుడు పాండ్యోయ వంశార్పిత లంబహార క్లిప్తాంగరాగో హరిచందనేన ఆ శ్లోకం ఉంది ఆయన కదండి. ఇక్కడ పాండ్యరాజు ఉన్నాడు, ఇక్కడ పర్వతం ఉంది. పాండ్యరాజుకు ఉన్నటువంటి ధర్మం ఏమిటి? ఒంటికి హరిచందనంతో అంగరాగాన్ని పూసుకుని ఉన్నాడు. అంశార్పిత లంబహార, మెడ నుంచి వేళ్లాడుతున్నటువంటి పెద్ద పెద్ద ముత్యాల హారాలు కలిగి ఉన్నాడు. ఇక్కడ పర్వతానికి ఏమేముంది? బాలాతపరక్త సాను, బాలాతపం వచ్చి లేత ఎండ వచ్చి దాని మీద పడుతూ దాన్ని ఎర్రగా కనిపించేట్టుగా చేస్తోంది. దాని మీద నుంచి నిర్ఝరోద్గారాలు అంటే సలయేళ్ల తలుగు ప్రవాహాలు కిందికి ప్రవహిస్తూ ఉన్నాయి. సలయేళ్ల ప్రవాహాలు దూరం నుంచి చూస్తే ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి, చాలా అందంగా తెల్లగా ఉంటాయి. రైట్, ఈ పాండ్యరాజు తలుగు ధర్మాలు వేరే, ఈ పర్వతరాజు తలుగు ధర్మాలు వేరే. వీటి రెంటికిను ఒక సమాన ధర్మం ఉంది. ఈ ధర్మాలు రెంటికి ఒక సమాన ధర్మం ఉంటుంది. ఇప్పుడు పాండ్యరాజు తలుగు ధర్మాలు ఏమిటి? బాలాతపరక్త క్లుప్తాంగరాగ హరిచందనేన, హరిచందనంతో అంగరాగాన్ని పూసుకుని ఉన్నాడు. దాంట్లో ఏ ధర్మం ఉంది అంటే అరుణత్వం అనేటువంటి ధర్మం ఉంది, ఎర్రగా ఉండడం అనేటువంటి ధర్మం ఉంది. ఇదే ధర్మం బాలాతపరక్త సానువైనటువంటి పర్వతంలో కూడా ఉంది. ఆ పర్వతము యొక్క బాలాతపరక్త సానుత్వం అనేటువంటి ధర్మంలో అరుణత్వం అనేటువంటి ధర్మం ఉంది. అంటే ఆ ధర్మానికి ఈ ధర్మానికి ఒక సమాన ధర్మం కింద లేయర్ లో వచ్చింది. అలాగే ఆయనేమో అంశార్పిత లంబహార, మెడ నుంచి వేళ్లాడుతూ ఉన్నటువంటి తెల్లటి హారాలు కలిగి ఉన్నాడు. ఈ పర్వతమేమో పైనుంచి కిందకి పడుతూ ఉన్నటువంటి తెల్లటి ఇవి కలిగి ఉంది, నిర్ఝరోద్గారాలు కలిగి ఉంది. అంటే తెల్లగా ఉండడము, పైనుంచి కిందకి వేళ్లాడుతూ ఉంటాము వీటి తలుగు ధర్మం అయితే, తెల్లగా ఉంటాము పైనుంచి కిందకి వస్తూ ఉంటాము వాటి యొక్క ధర్మం. ఈ రెండు ఇక్కడ కలుస్తున్నాయి అన్నమాట.
అంటే మూడో లేయర్లో ధర్మాలకి ఒక సమాన ధర్మం కలిస్తే అప్పుడు ఈ సమాన ధర్మాల వల్ల ఈ రెండో లేయర్లో ఉన్నటువంటి ధర్మాలన్నిటికి ఔపమ్యం కలిగి తద్వారా ఈ ధర్మాలు కలిగి ఉన్నటువంటి ధర్ములుగా ఉపమానానికి ఉపమేయానికి సాదృశ్యం కలుగుతుంది. అంటే మూడు అంచెలుగా జరిగేటువంటి ప్రక్రియ అన్నమాట ఈ బింబ ప్రతిబింబ భావం. అంటే ఇప్పుడు ఉపమానాన్ని ఉపమేయాన్ని సమాన ధర్మాన్ని కూడా బింబ ప్రతిబింబ భావంతో నిర్దేశిస్తే అది దృష్టాంత అలంకారం. అంటే మనం దాన్ని ముందర ఉదాహరణను చూసి ఎట్లా సరిపెడుతున్నాడు దీన్ని అని తెలుసుకుంటే అప్పుడు లక్షణం మనకి బాగా అర్థమవుతుంది. వృత్తి తస్య అపి నా కేవలం ఉపమాన ఉపమేయయోః తత్ శబ్దేన సామాన్య ధర్మః ప్రతి అవమృష్టః అయం అపి సాధర్మ్య వైధర్మ్యాభ్యాం ద్వివిధః అద్యః యదా. ఇప్పుడు తస్యాపి దానికి కూడా అంటే ఏంటి? న కేవలం ఉపమానోపమేయయోః ఉపమానోపమేయాలకు మాత్రమే కాదు, సమాన ధర్మానికి దానికి కూడా తత్శబ్దైన సామాన్య ధర్మ ప్రత్యవమృష్ట. ఈ తత్ అనేటువంటి శబ్దంతో పూర్వపరామర్శకమైనటువంటి తత్శబ్దంతో సామాన్య ధర్మము అంటే ప్రకృతాల మధ్యన ఏ సామాన్య ధర్మం అయితే ఉంటుందో ఆ సామాన్య ధర్మము ప్రత్యవమృష్ట అంటే పరామర్శించబడింది, రెఫర్డ్ టు అన్నమాట. అయమపి ఈ అలంకారం కూడా సాధర్మ్య వైధర్మ్యాభ్యాం వివిధ. ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రతివస్తు ఉపమాలంకారాల్లో ఎలాగైతే సాధర్మ్య వైధర్మ్యాలు ఉన్నాయో అలాగా దీంట్లో కూడా సాధర్మ్య వైధర్మ్యాలు అనేటువంటి రెండు భేదాలు ఉంటాయి. ఆద్యః యథా మొదటి ప్రకారం ఎట్లా ఉంటుందంటే శ్లోకం చదువుతానండి. ఉదాహరణ శ్లోకం. అబ్ధిర్లంఘిత ఏవ వానర భటైః కింత్వస్య గంభీరతాం ఆపాతాల నిమగ్న పీవరతనుః జానాతి. ఆపాతాల నిమగ్న పీవరతనుః జానాతి మంథాచలః దైవీం వాచం ఉపాసతే హి బహవః సారం తు సారస్వతం జానీతే నితరామసౌ గురుకుల క్లిష్టః మురారిః కవిః. ఇది ఈ శ్లోకం అనర్ఘ రాఘవంలో ఉంది. మురారి కవి రాసినటువంటి అనర్ఘ రాఘవంలో అది ఎక్కడొస్తుంది అంటే ప్రస్తావనలు. అయితే అన్ని పుస్తకాల్లోనూ కనిపించట్లేదు ఇది. మొన్న నేను ఈ శ్లోకమే మళ్ళీ నాకు కువలయానందంలో కూడా వస్తే అనర్ఘ రాఘవం వెతుకుని అందులో అసలు ఎక్కడుంది ఏమిటి అని చెప్పి చూస్తే నాకు కనిపించకపోతే మళ్ళీ మా వేరే ఇంకొక ప్రొఫెసర్ గారికి ఫోన్ చేసి సార్ నాకు ఇది కనిపించట్లేదు అంటే ఆయన ఇంకొక పుస్తకం ఏదో స్కాన్ చేసి పంపించారు నాకు. అందులో ఉంది. అంటే ఏంటంటే కొన్ని ప్రతుల్లో ఉంది, కొన్ని ప్రతుల్లో లేదు. వాటెవర్. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే అబ్ధిర్లంఘిత ఏవ వానర భటుల చేత అబ్ధి సముద్రము లంఘిత ఏవ తప్పకుండా దాటబడింది. ఇట్ ఇండీడ్ వాజ్ క్రాస్డ్. ఓకే, లంఘిత ఏవ అంటే తప్పకుండా దాటబడనే పడింది అనేటువంటి ఒక ఆ ఎక్స్ప్రెషన్ అన్నమాట. కింటు కానీ అస్య గంభీరతాం ఆ సముద్రం యొక్క గంభీరతాం లోతుని మాత్రము ఆపాతాల నిమగ్న పీవరతను మంథాచలః జానాతి. పాతాళం వరకు నిమగ్న మునిగిపోయినటువంటి పీవర విశాలమైన తనువు శరీరం కలిగిన మంథాచలము అంటే మందర పర్వతం. ఆ పర్వతాన్ని సముద్రాన్ని చిలకడం కోసం ఉపయోగించినటువంటి మందర పర్వతం ఏదైతే ఉందో అది మాత్రమే జానాతి ఎరుగును. అంటే దానికి మాత్రమే తెలుసు. అంటే ఈ వానరులందరూను కొంతమంది ఆ నలుడు నీలుడు కట్టినటువంటి ఆ సేతువు మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. కొంతమంది ఏమో కొంత దూరం అంటే ఒక హనుమంతుడు తప్పిస్తే మిగతా ఎవరికి కూడాను అంత
శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటేటువంటి కెపాసిటీ లేదు. అందుకోసం కొంత కొంత దూరం ఒక్కొక్క లీప్ అలా చేస్తూ అట్లా అట్లా వెళ్ళారు కొంతమంది. సో కాబట్టి వీళ్ళందరూ కూడాను సముద్రం మీద నుంచి దాని సర్ఫేస్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళారే తప్పిస్తే దాని తలకు గాంభీర్యాన్ని లోతుని ఎరిగిన వాళ్ళు వానరుల్లో ఒక్కళ్ళు కూడా లేరు. అందరూ సముద్రాన్ని దాటిన వాళ్ళే, కానీ దాని లోతు మాత్రం వీళ్ళకెవరికి తెలియదు. అదే విధంగా బహవహ చాలా మంది పండితులు దైవీం వాచం ఉపాసతే, దైవీం వాచం దేవ సంబంధమైనటువంటి వాక్కు అంటే సంస్కృత భాషని ఉపాసతే ఉపాసన చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఈ వాక్కు మీద, ఈ భాష మీద ఎంతో భక్తితోటి దాన్ని సేవిస్తూ ఉంటారంటే కావ్యరచన చేస్తారు, పాఠాలు చెప్తారు, శాస్త్రాలు వల్లిస్తారు, లేకపోతే శాస్త్రవాదాలు చేస్తారు. ఇవన్నీ కూడాను వాగుపాసన కిందకే వస్తాయి. ఇవన్నీ చేసినా కూడా సారస్వతం సారం, సారస్వతము యొక్క సారం అంటే ఈ భాష యొక్క సారం ఏదైతే ఉందో దాన్ని అసౌ ఈ గురుకుల క్లిష్ట, నితరాం గురుకుల క్లిష్ట అంటే చాలా ఎక్కువగా చాలా కాలం పాటు గురుకులంలో క్లిష్ట నలిగిపోయిన అంటే గురువుల తాలూకు పఠన పాఠనాలు, అధ్యాపనాలు ఇవన్నీ వాళ్ళందరూ చేయిస్తూ ఉంటే వాళ్ళ కింద బాగా నలిగి ఉన్నటువంటి అంటే కష్టపడినా అని కాదు, చాలా కాలం పాటు గురువుల తాలూకు ట్రైనింగ్ లో ఉండిపోయినటువంటి మురారిహి కవి, మురారి కవి మాత్రమే జానీతి ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రకృతం ఏమిటి, అప్రకృతం ఏమిటి రెండు వేరే వేరేగా చూద్దాం. గురుకుల క్లిష్ట మురారి కవి ప్రకృతం. ఆ తర్వాత ఈ వానర భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఓకే, వానర భటులు అప్రకృతం, మురారి కవి ప్రకృతం. వానర భటుల్లో ఉన్నటువంటి అప్రకృతమైనటువంటి వానర భటుల్లో ఉన్న ధర్మం ఏమిటి అంటే అబ్ధి లంఘనం. కాదండి, సారీ, నేను ఫస్ట్ చెప్పడమే తప్పు చెప్పాను. 4 తీసుకోవాలి కన్సిడరేషన్ లో, 4 వస్తువుల్ని తీసుకోవాలి. వానర భటులు అప్రకృతము, ఓకే, దైవీ వాక్ ఉపాసన చేస్తూ ఉన్నటువంటి, దైవీ వాక్కు యొక్క ఉపాసన చేస్తూ ఉన్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకృతం. ఓకే, ఈ వానర భటుల్లో ఉన్నటువంటిది ఏమిటి అంటే అబ్ధి లంఘనం అనేటువంటి ధర్మం ఉంది. దైవీ వాగ్ ఉపాసన చేసినటువంటి పండితులలో ఉన్నటువంటి ఇదేమిటి అంటే వాక్ ఉపాసన, వాక్కుని ఉపాసించడం అనేటువంటి ధర్మం ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా విడివిడిగా చేసేద్దాం, దీన్ని అన్ని కలిపి చేస్తే మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు అంటే ప్రకృతమైనటువంటి పండితులు, అప్రకృతమైనటువంటి వానర భటులు, వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అంటే వానర భటుల్లో ఉన్నటువంటి అభిలంఘనము, తర్వాత దైవీ వాగుపాసన చేసినటువంటి ఈ పండితులలో ఉన్నటువంటి వాగుపాసన, ఈ రెండు కూడా అది వాళ్ళ ధర్మము, ఇది వీళ్ళ ధర్మము. అయితే ఈ రెండింటికిను ఒక సమాన ధర్మం ఉంది. ఈ రెండు ధర్మాలకి ఒక సమాన ధర్మం ఉంది. ఏమిటి? వాళ్ళు అభిలంఘనం చేశారే తప్పిస్తే దాని లోతు తెలియలేదు వాళ్ళకి. ఈ పండితుల్లో వాగుపాసన చేస్తున్నారే తప్పిస్తే సారస్వత సారం తెలియలేదు వీళ్ళకి. అంటే తెలియకపోవడము అనేటువంటి ధర్మం ఏదైతే ఉందో ఈ ఇద్దరి మధ్యలో సమానంగా ఉంది. ఈ తెలియకపోవడం అనేటువంటి ధర్మం వల్ల, సమాన ధర్మం వల్ల అబ్ధిలంఘనానికి ఈ దీనికి అంటే పండితుల యొక్క సారస్వత వాక్ ఉపాసనానికి ఈ రెంటికి కూడాను సాదృశ్యం కలిగింది. తద్వారా ఈ ధర్మాలు కలిగినటువంటి వాళ్ళుగా వానరులకి పండితులకి మధ్యలో సాదృశ్యం కలిగింది. సో కాబట్టి ఇది మొత్తము అంతా కూడాను అంటే ఉపమానము, ఉపమేయము రెండు బింబ ప్రతిబింబ భావంతో చెప్పబడిన సమాన ధర్మము
అంటే ఏంటి, దాన్ని తెలియకపోవడము అనేటువంటిది ఏదైతే ఉందో అదే సమాన ధర్మం, అది బింబ ప్రతిబింబ భావంతో చెప్పబడింది. ఇంకా తర్వాత నెక్స్ట్ దీనికి వస్తే మంథాచలము అప్రకృతము, మురారి కవి ప్రకృతము. ఓకే, మురారి కవి ప్రకృతము, మంథాచలము అప్రకృతము. మంథాచలంలో ఉన్నటువంటి ధర్మం ఏమిటి అంటే ఆపాతాల నిమగ్న పీవర తనుత్వము జ్ఞానము. ఆపాతాల నిమగ్న పీవర తనుత్వము, దాని వల్ల కలిగినటువంటి జ్ఞానము మంథాచలానికి ఉంటే, మురారి కవికి ఏముంది, గురుకుల క్లిష్టత్వము, సారస్వత సార జ్ఞానము. సారస్వత సారాన్ని ఎరిగి ఉండడము అనేటువంటిది మురారి కవి దిగులు. సో ఇప్పుడు ఈ ఈ మంథాచలం దగ్గర ఉన్నటువంటి ఆపాతాల నిమగ్న పీవర తనుత్వము, దాని తర్వాత సముద్ర గాంభీర్య జ్ఞానము ఏదైతే ఉందో, సముద్ర గాంభీర్య జ్ఞానము ఏదైతే ఉందో అది దానికి, తర్వాత ఈయన తాలూకు గురుకుల క్లిష్టత్వం వల్ల కలిగినటువంటి సారస్వత సార జ్ఞానం ఏదైతే ఉందో వీటి రెంటికి సాదృశ్యం కలిగింది. ఎందుకంటే బేసికల్లీ రెండు జ్ఞానాలు, అది వేరే జ్ఞానము, ఇది వేరే జ్ఞానము. తెలిసి ఉండడము అనేటువంటి సమాన ధర్మం ఈ రెండు ధర్మాల మధ్యలో ఉంది. ఈ సమాన ధర్మం ద్వారా ఈ ధర్మాలు అంటే ఏమిటి, ఆపాతాల నిమగ్న పీవర తనుత్వం వల్ల కలిగిన జ్ఞానానికి, ఈ గురుకుల క్లిష్టత్వం వల్ల కలిగిన సారస్వత జ్ఞానానికి బింబ ప్రతిబింబ భావం లేదా సాదృశ్యం కలిగింది. తద్వారా మంథాచలానికి మురారి కవికి సాదృశ్యం కలిగింది. ఇన్ని అంచీలుగా వచ్చినటువంటి సాదృశ్యం కాబట్టి ఇది బింబ ప్రతిబింబ భావం అయింది. ఓకే, రెండు చోట్ల కూడాను సమాన ధర్మము బింబ ప్రతిబింబ భావంతో చెప్పబడింది. ఈ ఉపమానోపమేయాలు రెండు కూడా బింబ ప్రతిబింబ భావంతో చెప్పబడ్డాయి కాబట్టి ఇది ఈ ఒక నిమిషం, ఎప్పుడు అప్పటికప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. దృష్టాంత అలంకారమైంది. ఇది ఇంత ప్రాసెస్ జరిగి మూడు అంచీలుగా బింబ ప్రతిబింబ భావం నిర్దేశించబడింది కాబట్టి ఉపమానోపమేయాల మధ్యన సమాన ధర్మాల మధ్యన ఈ రకమైనటువంటి బింబ ప్రతిబింబ భావ నిర్దేశం జరిగింది కాబట్టి ఇది దృష్టాంత అలంకారము. అర్థమైందండి? అర్థమైందండి. తర్వాత వైధర్మ్యంతో కూడా ఉదాహరణ చదవమంటారా? ఇక్కడ వృత్తి ఉంది కదా, వృత్తి కూడా వస్తుంది, వేసేయండి. అంటే ఇది మీరు దీంట్లో చూసుకుంటే సరిపోతుంది. వృత్తి, ఈ వృత్తి వద్దులేండి. ఓకే, ఉదాహరణ చదువుతానండి. శ్లోకం. కృతం చ గర్వాభిముఖం మనస్త్వయ కిం అన్యదేవం నిహతాశ్చ నో ద్విషః తమాంసి తిష్టంతి హి తావత్ అంశుమాన్ నా ఏవత్ ఆయాసి ఉదయాద్రి మౌలితాం. ఓ కవి తన రాజుని స్తోత్రం చేస్తున్నాడు అనమాట. కృతంచ గర్వాభిముఖం మనస్వయ కిమన్యదేవన్ నిహతాశ్చన్నోద్విషః. ఇందులో ఒకే శ్లోకంలో మనకి 2-3 అలంకారాలు ఉంటాయని చెప్పాను కదా అండి. ఇందులో అతిశయోక్తి అలంకారం కూడా ఉంది. ఎందుకంటే త్వయ నీ చేత, మనః నీ మనస్సు, గర్వాభిముఖం కృతం, గర్వానికి అంటే ఏమిటి, నేనే గొప్పవాణ్ణి, నా శత్రువులని నేను నాశనం చేస్తాను, ఇట్లాంటి గర్వానికి అభిముఖంగా మనః కృతం, నీ మనస్సుని చేశావు. అంటే నీ మనస్సులో శత్రువులని ఇచ్చేయాలి, శత్రువులని నాశనం చేయాలి అనేటువంటి సంకల్పం నువ్వు చేసుకున్నావు, మనసులో కొద్దిగా ఆలోచన చేసావు. అంటే ఆ ఆలోచన కూడా చేయలే, ఆలోచనకి అభిముఖంగా చేసావు నీ మనసు, అలాంటి ఆలోచన చేద్దాము అన్న సంకల్పం చేసావు అనమాట. కి మన్యత్, ఇంకా చెప్పడానికి ఏముంది, ఏవం ఇట్లాగా అంటే చిటికేసి ఇక ఇట్లా అయిపోయిందని చెప్తాము అట్లా అనమాట. ఇట్లా దహాద్విషః నిహతాః, మన తాలూకు శత్రువులు నిహతాః చంపబడ్డారు. ఇక్కడ
అతిశయోక్తి అలంకారం ఉంది. ఎందుకంటే కార్యకారణాలు రెండు కూడాను ఏక సమయంలో జరగడము అనేటువంటిది ఏదైతే ఉందో, ఒక కార్యకారణ పౌర్వాపర్య ధ్వంసం అనేటువంటి ఇదేదైతే ఉందో, భేదం ఏదైతే ఉందో అది ఉంది ఇక్కడ. ఇప్పుడు మనకు కావాల్సిన అలంకారం ఎక్కడుంది అంటే కింద దాంట్లో ఉంది, కింద ఉత్తరార్ధంలో ఉందన్నమాట. తమాంస తిష్టంతి తావదంశుమా అన్నయావదాయాత్యుదయాత్రి మూలిత. అది సహజమే కదా, ఎందుకంటే తమాంసి చీకట్లు యావత్ ఎంత లోపల ఎప్పటి లోపల అంశుమాన్ సూర్యుడు ఉదయాద్రి మౌలితాం ఆయాతి. ఉదయాద్రి అంటే ఉదయ పర్వతం యొక్క మౌలితాం కిరీటత్వాన్ని ఆయాతి పొందుతాడో తావత్ అంతవరకే తిష్టంతి ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ శత్రువులకి చీకట్లకి బింబ ప్రతిబింబ భావం. ఓకే, రాజుకి సూర్యుడికి బింబ ప్రతిబింబ భావం. ఓకే, ఇప్పుడు రాజు విషయంలో ఏమైంది, రాజు తన మనస్సుని గర్వాభిముఖం చేశాడు, శత్రువులేమో నశించిపోయారు. ఓకే, ఇప్పుడు కింద దాంట్లో ఏమని చెప్తున్నాడు, సూర్యుడు ఇంకా రాలేదు, చీకట్లు ఉన్నాయి. చీకట్లు సూర్యుడు ఎప్పుడైతే వచ్చాడో ఎప్పుడైతే ఎంతవరకు అయితే రాడో అంతవరకు చీకట్లు ఉంటాయి. అంటే సూర్యుడు రాగానే చీకట్లు నశించిపోయినాయి అని చెప్తే ఈయన మనస్సు గర్వాభిముఖం చేయడానికి, శత్రువులు నశించిపోవడానికి, ఈయన మనస్సు గర్వాభిముఖం చేయడానికి, తర్వాత దీనికి సూర్యుడు రావడానికి బింబ ప్రతిబింబ భావం అయ్యేది. ఆ తర్వాత ఏమో ఈ శత్రువులు నశించిపోవడానికిను సూర్యుడి చేత చీకట్లన్నీ తొలగింపబడ్డానికిను బింబ ప్రతిబింబ భావం అయ్యేది. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు, సూర్యుడు వచ్చేటంత వరకే చీకట్లు ఉంటాయి. అంటే సూర్యుడు రాగానే చీకట్లు పోతాయి. సూర్యుడు వచ్చిన తర్వాత ఉండేటువంటి సమయానికి చీకట్లను పోగొట్టడం అనేటువంటి ధర్మం ఉంది. కానీ ఇక్కడ సూర్యుడు రాకుండా ఉన్నటువంటి సమయం అంటే దీంట్లో ఏముంది, అక్కడ ఉన్నటువంటి దానికి ఇక్కడ విరుద్ధమైనటువంటి ధర్మం ఉంది. అక్కడ రాజు యొక్క మనస్సు గర్వాభిముఖం కావడము, శత్రువులు నశించటము ఉంటే, ఇక్కడ సూర్యుడు రాకపోవడము, చీకట్లు ఉండడము ఉంది. అంటే అక్కడ ఉన్న ధర్మానికి పూర్తిగా విభిన్నమైనటువంటి ధర్మం ఉంది. విభిన్నమైనటువంటి ధర్మం ఉన్న చోట అక్కడ ఏదైతే జరుగుతుందో అది ఇక్కడ జరగకపోవడం ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ దీంతో అంటే వైధర్మీయంతో బింబ ప్రతిబింబ భావం నిర్దేశించబడింది. క్లియర్ గా ఉందా అండి? క్లియర్ గా ఉందండి. అక్కడేమో ఒక ధర్మం ఏమిటంటే రాజు గర్వాభిముఖుడు అవ్వగానే శత్రువులు నశించారు అక్కడ. ఇక్కడేమో సూర్యుడు రాలేదు, చీకట్లు పోలేదు. కాబట్టి ఈ రెండింటికి వైధర్మ్యం ఉంది. అంటే ఏమిటనమాట, సూర్యుడు వస్తాయి, చీకట్లు పోతాయి. అవును కదా. అవునండి. ఇది ఇందులో క్లియర్ గానే ఉందండి. ఒకసారి మీరు ఇప్పుడు నేను పాఠం చెప్పిన తర్వాత మీరు ఒక్కసారి వరదార్చన చూసుకుంటే సరిపోతుంది. చూస్తామండి. మీకు నిదర్శన అక్కర్లేదేమోగా. తర్వాత పరికర అండి, పరికరం ఎన్నో అలంకారం పరికరం ఒకసారి నెంబర్ చెప్తారా నాకు? చెప్తానండి. పేజ్ నెంబర్ 250. 250 అండి. ఓకే, 250. వినోక్తి కూడా కావాలేమో మీకు? అది చెప్పేశారండి మీరు, మీ దానిలో ఉన్నాయి. అంతకుముందు వీడియోస్లో ఉన్నాయండి అవన్నీ. మీరు లేనివే అడుగుతున్నాం ప్రస్తుతం. ఓకే, 250 పేజ్ నెంబర్.
215 250? 50. చదవండి. ఎవరు చదువుతారు నెక్స్ట్? నేను చదువుతానండి. చదవండి. విశేషణానాం సాభిప్రాయత్వం పరికరః. విశేషణానాం సాభిప్రాయత్వం పరికరః. విశేషణాల యొక్క సాభిప్రాయత్వము పరికరః. ఇంతకు ముందుది సమాసోక్తి అలంకారం. సమాసోక్తిలో ఏం చేశారంటే ఈ విశేషణ విశేష్య భావం మీదే ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి అలంకారం కదా. దాంతో ఆ విశేషణ విచ్చిత్తిని ఆశ్రయించినటువంటి ఇంకొక అలంకారం పరికరాలంకారం. మనకి చాలా సింపుల్ గా ఉంటుంది లక్షణ విధి. అలంకార పరికర సాభిప్రాయే విశేషణి అని చెప్పి చాలా సింపుల్ అలంకారం. కానీ ఈయన దాని అంత సింపుల్ గా కాకుండా దీంట్లో కొంచెం చాలా మీరు గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనకి విశేషణాలు సాభిప్రాయంగా ఉండటము అంటే ఏమిటంటే మీరందరూ అన్నమాచార్య కీర్తన ఒకటి వినే ఉంటారు. ఒక్క నిమిషం. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోక మాతయట దయమరి ఏ మరుదు. ఇంకోటి ఏంటి, దీనికంటే నేర్చుకునే ఉండాలి. సోమునితో బుట్టుబట సొంపు కళలకే మరుదు, కోమలాంగి చూడి కుడుతనాంచారి. శోభానే. ఒక్క నిమిషం. సరే, ఇప్పుడు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. ఆవిడ లక్ష్మీదేవి చాలా గంభీరమైనగా ఉండేటువంటి స్త్రీ. ఎందుకు అంటే కలశాబ్ది కూతురు, సముద్రుడి కూతురు కదా. మరి సముద్రుడు గాంభీర్యానికి పేరెన్నిక కన్నవాడు కదా. మరి ఆ తండ్రి తలకు కూతురు కాబట్టి తండ్రి పోలిక తెచ్చుకుంటుంది కదా ఆవిడ. అందుకోసం గాంభీర్యానికి ఆవిడకి ఏమీ ఇది లేదు, తక్కువ లేదు. తలప లోకమాతయట దయమరి ఏ మరుదు. లోకానికంతటికి తల్లి అయితే ఆవిడ దయకి వీళ్ళు పాత్రులైన వాళ్ళు, వీళ్ళు పాత్రులు కాని వాళ్ళు ఉంటుందా? మరి అందరూ ఆవిడ పిల్లలే కదా. కాబట్టి దయకి అరుదు లేదు. అంటే ఆ ఆవిడికి దయ ఉండడము అనేటువంటిది వింతైన విషయం కాదనమాట. సోముని తోబుట్టువట, చంద్రుడితో పాటు కలిసి పుట్టింది ఆవిడ. మరి సొంపులు కళలు వాటికేం తక్కువ ఉంటుంది? మరి సౌందర్యానికిను కళాపూర్ణత్వానికిను తక్కువ ఉంటుందా చంద్రుడితో కలిసి పుట్టినటువంటి ఆవిడికి? కోమలాంగి ఏదో ఈ చూడి కుడుతనాంచారి. ఇది సాభిప్రాయత్వం అంటే. నేను ఈ పాట విన్నప్పుడల్లాను చాలా ముచ్చట పడుతూ ఉంటానన్నమాట. చాలా నచ్చుతుంది నాకు ఈ పాట. చూడరమ్మ సతురాల శోభానం. అది ఒక్క నిమిషం. ఇప్పుడు నెక్స్ట్ ఇది వృత్తి చదవండి. దాని తలకు ఇది చూద్దాం మనం. విశేషణ వైచిత్ర్య ప్రస్తావాత్ అస్య ఇహ నిర్దేశః. ప్రస్తావాత్ స్యేహ నిర్దేశః విశేషణానాం. మేడం మీరు కాస్త ఇది ఓపెన్ చేసుకోరా, వీడియో ఓపెన్ చేసుకోరా. రైట్.
విశేషణ వైచిత్ర్య ప్రస్తావాత్ అస్య ఇహ నిర్దేశః. తర్వాత చదవండి. విశేషణానాం సాభిప్రాయత్వం ప్రతీయమానార్థ గర్భీకారః అత ఏవ ప్రసన్న గంభీర పదత్వాన్నాయం ధ్వనేర్విషయః ఏవం చ ప్రతీయమానాం సస్య వాచ్యోన్ముఖత్వాత్ హరికర ఇతి సార్థకం నామ యథా. సార్థకం నామ యథా. విశేషణ వైచిత్ర్య ప్రస్తావాత్ విశేషణాల యొక్క వైచిత్ర్యాన్ని విచ్చిత్తిని ఆశ్రయించుకుని ఉన్నటువంటి అలంకారాల యొక్క ప్రస్తావం కాబట్టి ఇది అస్య ఇహ నిర్దేశ. ఈ పరికర అలంకారాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఇంతకు ముందు అప్రస్తుత ప్రశంస, సమాసోక్తి, దాని తర్వాత పరికరము, ఈ వరసలో ఇది రావడం జరిగింది. విశేషణానాం సాభిప్రాయత్వం ప్రతీయమానార్థ గర్భీకార. సాభిప్రాయత్వం అంటే ఏమిటి అంటే ఈ విశేషణాలు ఒక ప్రతీయమానార్థాన్ని గర్భీకార తమలో ఉంచుకుని అక్కడ ఉండడం అంటే ఏంటి, లోపల ప్రతి పదంలోనూ ఒక అభిప్రాయము, ఒక అర్థము ఉండేటట్లుగా వాటిని ప్రయోగించటము అనేటువంటిది విశేషణాల యొక్క సాభిప్రాయత్వం. మరైతే విశేషణాలు ప్రతీయమానార్థాన్ని గనక తమలో ఉంచుకుని గనక ప్రయోగించబడితే అది ధ్వని అయిపోతుంది కదా అండి. ధ్వని ఉన్న చోట అలంకారం ఉండదు కదా. ధ్వని ఉంటే అలంకారం ఉండదు, అలంకారం ఉంటే ధ్వని ఉండదు. ఓకే, ఆ ధ్వని ఉన్నటువంటి చోట అలంకారానికి ప్రసక్తి లేదు కదా. మరి ఇప్పుడు ఇది అలంకారం ఎట్లా అవుతుంది అంటే అతయేవా ప్రసన్న గంభీర పదత్వాత్ నాయం ధ్వనేర్విషయ. ఇది ధ్వనికి విషయమైనటువంటిది మాత్రం కాదండి. ఎందుకని ఆ వినంగానే ఈ పదాల తాలూకు అర్థం ఇలా తెలియాలి అంటే ఇంకా మనం వివేచన కూడా చెయ్యక్కర్లా. ఇది వినంగానే మనకి ఈ అభిప్రాయం వచ్చేస్తుంది అనమాట. అలా ప్రసన్నంగా గంభీరంగా, ప్రసన్నంగా అంటే చూడగానే తెలిసేటట్టుగా, గంభీరంగా కొంచెం లోతుగా ఉండేటట్లుగా ఉన్నటువంటి పదాలతోటి ఇది కూర్చబడుతుంది. కాబట్టి అంటే ఏమైపోయింది అనమాట, ఇది పదాల లెవెల్లోనే ఉంది తప్పిస్తే అర్థం లెవెల్కి వెళ్ళాల. వినంగానే మనకు ఒక అభిప్రాయం వచ్చేస్తుంది తప్పిస్తే అర్థం తెలిసిన తర్వాత అంటే అర్థంలోంచి ప్రతీయమానార్థం వస్తే అప్పుడు అది ధ్వని అవుతుంది. మనకి శబ్దాల్లోంచే రెండో అర్థం తెలిసిపోతూ ఉంటే ఇంకా అది ధ్వని తలకు విషయం కాకుండా పోతుంది అనమాట. ఏవంచ ప్రతీయమానాంశస్య వాచ్యోన్ముఖత్వాత్ పరికరః ఇది సార్థకన్నామ. పైగా ఇది ఏమవుతోంది, దీంట్లోంచి వచ్చేటువంటి ఆ ప్రతీయమానార్థము మనకి తెలిసేటువంటి అర్థము అంటే ఈ పదాన్ని ఈ అభిప్రాయం చెప్పడం కోసం ప్రయోగించాడు అని మనకి వినంగానే తెలిసిపోతుంది చూసారా. ఆ తెలిసేటువంటి ప్రతీయమానార్థము వాచ్య ఉన్ముఖత్వాత్. దాన్ని ఎందుకు ప్రయోగించాడు అట్లాగా, వాచ్యానికి ఉన్ముఖంగా, వాచ్యార్థానికి మరికొంత బలం చేకూర్చడం కోసం. వాచ్యార్థానికి బలం కాదు, అందం, సౌందర్యాన్ని చేకూర్చడం కోసం చేస్తున్నటువంటి పని అన్నమాట. కాబట్టి వాచ్య ఉన్ముఖత్వాత్, ఇది వాచ్యార్థానికి ఉన్ముఖం కాబట్టి, వాచ్యార్థానికి ఉపోద్బలకము లేకపోతే వాచ్యార్థానికి సౌందర్యాదాయకము కాబట్టి పరికర అంటే ఆ సౌందర్యం కలగడానికి ఇది ఇన్స్ట్రుమెంటల్ గా పనిచేస్తోంది కాబట్టి దీన్ని పరికరం అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్. కాబట్టి పరికర అనేటువంటి సార్థక నామధేయం అన్నమాట. నామ సార్థకం, దీని తలకు పేరు సార్థకం అవుతుంది అనమాట. యథా, ఇది ఎట్లా ఉంటుందంటే శ్లోకం చదవమంటారు. శ్లోకం చదవండి. రాజ్ఞో మానధనస్య కార్ముకభృతః దుర్యోధనస్యాగ్రతః ప్రత్యక్షం కురు బాంధవస్య మిషతః కర్ణస్య శల్యస్య చ పీతం తస్య మయాద్య పాండవవధూ కేశాంబరాకర్షిణః ఓష్ణం జీవత ఏవ తీక్ష్ణ కర జక్షుణ్ణాత్
करजक्षुण्णात् అసృక్ వక్షసః. ఇది భీముడు చెప్తూ ఉన్నాడనమాట. భీముడు నాకు గుర్తున్నంత మటుకు ద్రౌపదికో ఎవరికో చెప్తున్నాడు. దుశ్శాసనుడి తలకు గుండె చీల్చి ఆ గుండె రక్తం తాగాడు ఆయన. ఎట్లా తాగాడు? ఇది ప్రతిజ్ఞ చేశాడు కదా, వీడి గుండెలు చీల్చి వీడి రక్తం తాగుతాను నేను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు కదా. కాబట్టి ఆ ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకున్నాను అని వచ్చి ద్రౌపదికి చెప్తూ ఉన్నటువంటి ఘట్టం అన్నట్టుగా గుర్తుంది నాకు. అంటే ఇది వేణి సంహారంలో ఎక్కడ వేణి సంహారం వేణి సంహారమే అయ్యి ఉండాలి. అవునండి. భీముడు ద్రౌపదితో చెప్తున్నాడు. అదే సందర్భం అయి ఉండాలి. నాకు నేను వేణి సంహారం చదివి చాలా కొన్ని డెకేడ్స్ అయింది, సమంగా జ్ఞాపకం రావట్లేదు, కానీ అదే అయి ఉంటుందని అని ఊహిస్తున్నాను నేను. రాజ్ఞ మానధనస్య కార్ముకభృత దుర్యోధనస్య అగ్రత. ఈయన ఎక్కడ తాగాడు రక్తము అంటే దుర్యోధనస్య అగ్రత, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దుర్యోధనస్ ఐస్ అన్నమాట. ఆయన దుర్యోధనుడు ఏమీ చెయ్యలేక అలా ఉండిపోయాడు. దుర్యోధనస్య అగ్రత, ఆయన ఎదురుగుండా తాగాను నేను. ఎట్లాంటి దుర్యోధనుడు? రాజ్ఞ, రాజు, రారాజు అని చెప్తారుగా. ఆఫ్ కోర్స్ ఆ రారాజు అనేటువంటి పదం తప్పనుకోండి, రాజరాజు అనాలి కానీ రారాజు అనే మాట లేదు. కానీ సార్వభౌముడు. ఓకే, అంటే తను పిలిస్తే మనుషులు పలకనటువంటి వాడు కాదు, సార్వభౌముడు. మానధనస్య, పోనీ ఏదో జరిగిందిలే అయిపోయింది అని ఎవెసివ్ గా దాన్ని వదిలేసేటువంటి మనిషి అంటే కాదు. మానధనస్య, మానధనుడు, తన తలకు అభిమానమే, తన తలకు ఆత్మాభిమానమే తన ధరంగా భావించేటువంటి వాడు. కార్ముక భృత, పోనీ నిరాయుధుడా అంటే కాదు, కార్ముక భృత, ధనుస్సును ధరించి ఉన్నాడు. అట్లా అంటే ఏంటి? ఆయనకి ఒక పక్క అధికారం ఉంది, ఇంకొక పక్కనేమో మానధనత్వం ఉంది, ఇంకొక పక్కనేమో చేతిలో ఆయుధం ఉంది. ఇన్ని ఉన్నటువంటి దుర్యోధనుడి కంటి ఎదురుగుండా నేను దుశ్శాసనుడి రక్తం తాగాను. ప్రత్యక్షం కురుబాంధవస్య మిషతః కర్ణస్య శల్యస్య చ. తర్వాత కురుబాంధవస్య, కురు వంశానికి బాంధవుడు, చాలా దగ్గరవాడు. ఆ తర్వాత కర్ణస్య శల్యస్య చ, వీళ్ళకి ఆప్తుడైనటువంటి కర్ణుడు శల్యుడు వీళ్ళిద్దరూ కూడాను. తర్వాత మిషతః ఎక్కడికి వెళ్తుంది? ఒక నిమిషం ఉండండి. మిషతః రైట్, మిషతః కురుబాంధవస్య. మిషతః, ఈ కళ్ళు తెరిచి ఇట్లా చూస్తూ ఉన్నారు వాళ్ళు, కళ్ళప్పగించి ఏం చెయ్యలేక నిస్సహాయంగా చూస్తూ ఉన్నారు. ఎవరెవరు? కురుబాంధవులైనటువంటి కర్ణుడు శల్యుడు. యాక్చువల్ గా శల్యుడు కురుబాంధవుడేమీ కాదు. శల్యుడు యాక్చువల్ గా వీళ్ళ బంధువు. ఇది పాండవుల తలుకు బంధువు, మాద్రి అన్న. దుర్యోధన వీడు నకుల సహదేవుల తలకు మేనమామ. కానీ ఆయన ఈ దుర్యోధనుడికి కమిట్ అయిపోయాడు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి. దాంతో ఇప్పుడు వీళ్ళ తలకు గొప్పతనం ఏమిటంటే, ప్రతి వాళ్ళు ఏ పక్క నుంచి యుద్ధం చేస్తున్నారో వాళ్ళకు పూర్తిగా వాళ్ళ తలకు పౌండ్ ఆఫ్ ఫ్లెష్ ఇచ్చి పనిచేస్తారు. ఇక అక్కడ ఉండి మన వాళ్ళకి సహాయం చేద్దాము అని చెప్పి అనుకోరు. ఒక్క శల్యుడు మాత్రమే చేశాడు, దట్టు కర్ణుడికి సారథ్యం చేస్తున్నప్పుడు మాత్రమే చేశాడు. మిగిలినటువంటి ఈ సాత్యకి, కృతవర్మ వీళ్ళందరూ కృష్ణుడి తరఫు వాళ్ళు. వీళ్ళందరూ దుర్యోధనుడి తరఫునే యుద్ధం చేశారు. పూర్తిగా వాళ్ళ తలకు మొత్తం వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ వాళ్ళకి ఇచ్చి పనిచేశారు. రైట్. కాబట్టి ఈ శల్యుణ్ణి చాలా వెటకారంగా, చాలా హేళనగా చెప్తూ ఉన్నాడు అనమాట. కురుబాంధవస్య, వాళ్ళ కురువంశానికి చాలా బాంధవుడైనటువంటి కర్ణస్య శల్యస్య చ, కర్ణుడు శల్యుడు వీళ్ళిద్దరూ కూడా, వీళ్ళిద్దరి యొక్క ప్రత్యక్షం, వాళ్ళ సమక్షంలో, వాళ్ళ ఎదురుగుండా. అట్లా ఉండగా పీతంతస్య మయాద్య పాండవవధూ కేశాంబరాకర్షిణః పోష్ణం జీవత ఏవ తీక్ష్ణ కరజక్షుణ్ణాత్ అసృగ్వక్షసః. ఇంకా దీని తలకు అసలు ప్రాణం అంతా ఎక్కడుంది అంటే పాండవవధూ కేశాంబరాకర్షిణః. వాడు ఎలాంటి వాడు?
వాడిని ఎందుకు అంత శిక్ష వేయవలసి వచ్చింది వాడికి నేను అంటే, పాండవ వధువు యొక్క 5గురం పాండవులు సామాన్యమైనటువంటి శక్తి సామర్థ్యాలే మావి. ఎంత గొప్పవాళ్ళం మేము. మా భార్య యొక్క వధువు మా 5గురికి భార్య అయినటువంటి ద్రౌపది యొక్క, అంటే ద్రౌపది అనే పేరు చెప్పట్లేదు, పాండవ వధువు అంటున్నాడు. పాండవ వధువు యొక్క కేశ అంబర ఆకర్షిణ. ఆవిడ్ని కేశాలు పట్టుకుని, జుట్టు పట్టుకుని సభలోకి లాక్కొచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఆవిడని వివస్త్రం చేయడానికి ఆ కర్ణుడు ఇన్స్టిగేట్ చేస్తే ఆవిడని వివస్త్రం చేయడానికి ఆవిడ చీర పట్టుకుని లాగాడు. పాండవ వధూ కేశాంబరాకర్షిణ ఇలా చేసినటువంటి తస్య, వాడి పేరు చెప్పట్ల, తస్య వాడు అంటే వాడి పేరు చెప్పడం కూడా నాకు అసహ్యమే. వాడి యొక్క జీవతః ఏవ, పైగా వాడు జీవించి ఉండగా, చచ్చిపోలేవాడు, వాడు జీవించి ఉండగానే తీక్ష్ణ కరజక్షుణ్ణాత్ అసృగ్వక్షసః. తీక్ష్ణ అంటే నా తలుపు తీక్ష్ణమైనటువంటి కరజములు అంటే ఏమిటి, వేళ్ళు, గోళ్ళతోటి క్షుణ్ణాత్ చీల్చబడినటువంటి వక్షసః వక్షస్థలం నుంచి కోష్ణం అసృక్, అది చల్లారిపోలా. వాడు చచ్చిపోతే చల్లారిపోయేది, వాడు బతుకున్నాడు. బతికుంటం వల్లే రక్తం ఎలా ఉంది, కోష్ణం గోరువెచ్చగా ఉంది. మన శరీరంలో ఉండేటువంటి రక్తం ఎట్లా ఉంటుంది, ఇంకా ప్రవహిస్తూ ఉన్నటువంటి రక్తం వెచ్చగా ఉంటుంది. ఆ వెచ్చటి ఆ రక్తాన్ని మయాపీతం, ఇవాళ అంటే ఇప్పుడు మయాపీతం, నా చేత తాగబడింది. ఇందులో ప్రతి పదము, ఏ ఒక్క పదం కూడాను దాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. ప్రతి పదానికి లోతైనటువంటి అర్థం ఉంది. ఆ అన్ని పదాలు కలిసి ఈ దీనికి ఒక రకమైనటువంటి ఒక బరువు, శ్లోకానికి ఒక రకమైనటువంటి ఒక వెయిట్ తీసుకొచ్చినాయి అన్నమాట. తర్వాత చదవండి, వృత్తి చదవండి. అత్ర రాజ్ఞ ఇత్యాదౌ సోత్ప్రాసత్వపరం ప్రసన్న గంభీర పదత్వం ఏవం అంగరాజ సేనాపతే రాజ్యవల్లభ ద్రోణాపహాసిన్ కర్ణ ద్రోణోపహాసిన్ కర్ణ సాంప్రతం రక్షయినం భీమాత్ దుశ్శాసనం ఇత్యాదౌ జ్ఞేయం. అలాగే ఇక్కడ రాజ్ఞః ఇత్యాదో, రాజ్ఞః మానధనస్య కార్ముకభృతః ఇట్లాంటి పదాలన్నింటిలో కూడా సోత్ప్రాసపరత్వం, సోత్ప్రాసం అంటే ఏంటంటే వాళ్ళని కవ్వించడానికి లేదా వాళ్ళ పట్ల ఉన్నటువంటి నిరసనని తెలియజేయడానికి సోత్ప్రాసత్వపరం ప్రసన్న గంభీర పదత్వం. ప్రసన్నంగా ఉన్నాయి పదాలు, క్లియర్ గా ఉన్నాయి, దాంట్లో ఏమీ అర్థం వెతుక్కోవడానికి మనకి టైం ఏమీ పట్టదు, చాలా ప్రసన్నంగా ఉన్నాయి. ప్రతి దాంట్లో గాంభీర్యం ఉంది. గాంభీర్యం అంటే ఏమిటి, కొంత లోతు, ఆ లోతైనటువంటి అర్థం ఉంది. ఆ సోత్ప్రాసత్వపరం, ఆ సోత్ప్రాసత్వానికి సబార్డినేట్ గా ఉండేటువంటి దానికోసమై పనిచేసేటువంటి ప్రసన్న గంభీర పదత్వం ఉంది ఈ పదాలన్నింటిలో. అలాగే ఇదే సందర్భంలో అంటే దీంట్లో నాటకంలో ఈ ద్రౌపది దగ్గర ఈయన చెప్తున్నప్పుడు కాదు, దుశ్శాసనుని ఈ రక్తాన్ని భీముడు తాగబోతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఎవరు అన్న మాట నాకైతే జ్ఞాపకం లేదు. అంగరాజ సేనాపతే రాజవల్లభ ద్రోణోపహాసిన్ కర్ణ సాంప్రతం రక్షయినం భీమా దుశ్శాసనం ఇత్యాదో జ్ఞేయం. కర్ణుడిని ఉద్దేశించి ఎవరో అంటున్నారనమాట. ఎవరంటే అంటున్నారు, అంగరాజ, ఓ అంగరాజ. యాక్చువల్ గా కర్ణుడు ఎవరు, ఒక సారథి యొక్క కొడుకు. సారథి యొక్క కొడుకుని ఈయన దుర్యోధనుడు అంగరాజుని చేశాడు.
అంగరాజ్యానికి రాజుని చేశాడు. అంటే అతనికి క్షత్రియత్వాన్ని కల్పించడం కోసం, అతనికి క్షత్రియత్వాన్ని తీసుకురావడం కోసం అతన్ని ఒక దీనికి అంటే ఒక రాజత్వానికి పైకి లాగాడనమాట. ఓకే, అంగరాజా అంటే రాజత్వాన్ని పొందినవాడా, సేనాపతి, పైగా ఇప్పుడు ఏమిటి సందర్భము, ఈయన మొట్టమొదటి సర్వసైన్యాధ్యక్షుడు భీష్ముడు, ఆయన కూలిపోయాడు. ఆ తర్వాత సైన్యాధ్యక్షుడైనటువంటి వాడు ద్రోణుడు కూడాను మరణించాడు. ఆ తర్వాత అంటే ఈ భీష్ముడు ఉన్నంత వరకు నేను యుద్ధరంగంలో అడుగు పెట్టను అని చెప్పి స్కంధావరంలోనే ఉండిపోయాడు కర్ణుడు. ఆయన మరణించిన తర్వాత దీనికి వచ్చాడు, ఐ మీన్ యుద్ధరంగంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడంటే ద్రోణుణ్ణి చాలా హేళన చేశాడు, తప్పులు పెట్టాడు. నువ్వు నీ శిష్యుల కోసం, నీ అర్జునుడు మొదలైన వాళ్ళ కోసం యుద్ధం చేస్తున్నావే తప్పిస్తే దుర్యోధనుడు కోసం యుద్ధం చేయటం లేదు అని చెప్పి ఆయన తప్పు పట్టుకున్నాడు. సో కాబట్టి సేనాపతి, ఇప్పుడు నువ్వు సేనాపతిత్వంలో ఉన్నావు అంటే సర్వసైన్యాధ్యక్షుడివి, నువ్వు రాజవల్లభ, రాజుకి చాలా ప్రియమైనటువంటి వాడివి, ద్రోణోపహాసిన్, పైగా నీ గొప్పతనానికి నువ్వు ద్రోణుణ్ణి, మా గురువు అయినటువంటి ద్రోణుణ్ణి ఉపహాసం చేశావు, అంటే ఆయన్ని తప్పు పట్టావు, ఆయన పరిహసించావు. అట్లాంటి కర్ణ సాంప్రతం రక్షైనం భీమాత్ దుశ్శాసనం, ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు భీముడి నుండి ఏనం దుశ్శాసనం రక్ష, ఈ దుశ్శాసనుని రక్షించు చూద్దాం, అంటే నీ శక్తి ఏమిటో చూస్తాను నేను, నువ్వు రక్షించు అన్నటువంటి వాక్యం అన్నమాట. ఇత్యాదౌ జ్ఞేయం, వీటన్నింటిలో కూడాను అందులోంచి మనకి వినిపించేటువంటి భావం ఏమిటి అంటే రెండో అర్థం తెలుస్తోంది. అంగరాజా, సేనాపతే, కర్ణ, రాజవల్లభ ఇట్లాంటి పదాలన్నింటిలోనూ నువ్వు దుర్యోధనుడి చేత ఈ రాజత్వాన్ని పొందించబడ్డావు, నువ్వు ప్రస్తుతం సర్వసైన్యాధ్యక్షుడివి, ఇట్లాంటి అర్థాలన్నీ తెలుస్తున్నాయి. ఈ అర్థాలతో పాటుగా అండర్ కరెంట్ గా తెలిసేది ఏమిటయ్యా అంటే ఈయన్ని కర్ణుణ్ణి ఇతను నిరసించడం అన్నమాట. ఓకే, కర్ణుడి పట్ల ఉండేటువంటి సోత్ప్రాసత్వం ఏదైతే ఉందో అది తెలుస్తోంది. ఇట్లాంటి వాక్యాల్లో కూడాను ప్రతి ఒక్కటి కూడాను దీంతోటే ఉందన్నమాట, ఒక ప్రతీయమానార్థ గర్భత్వమే ఉందన్నమాట ప్రతిపదంలో. పరికరం అయిపోయిన తర్వాత శ్లేష అండి మీకు. అవునండి, శ్లేష తర్వాత. ఓకే, ఇప్పుడు ఎవరు చదువుతారు? నేను చదువుతానండి. ఓకే, రైట్. ఓపెన్ చేసుకోరా, వీడియో ఓపెన్ చేసుకోరా. రైట్, ఇప్పుడు మనకి శ్లేష పూర్తి అవ్వదండి, మొదలు పెడదాము. పూర్తి చెయ్యలేము నాకు తెలిసినంత మటుకు, ఎందుకంటే ఇది ఆల్రెడీ 4:18 అయింది టైము. ఎంతవరకు అవుతుందో అంతవరకు చేసి ఓ పని చేద్దామండి. చెప్పండి సార్. ఇప్పుడు శ్లేష ఒక సెషన్ పడుతుంది, పూర్తిగా 1 అవర్ పడుతుంది. కాబట్టి మనము ఇప్పుడు ఇంకా మనకు 10-15 నిమిషాలు ఉంది. చిన్న ఏదైనా చెప్పుకుందాం, అలంకారం, విరోధ గాని విభావన గాని ఒకటి చెప్పేసుకుంటే రేపు మనం శ్లేషకు వద్దాం. మీకు ఇంకా ఏముంది చెప్పండి. విరోధ ఉంది, విభావన ఉంది, అలంకారం కూడాను చిన్నదేమీ కాదనుకుంటా. విరోధం పేజ్ నెంబర్ చెప్పగలుగుతారా ఒకసారి చూసి? చెప్తానండి. 334 మేడం. 334 334 మేడం, 334 330. ఇంకా చిన్నవి చెప్పుకోవాలంటే కారణమాల చెప్పుకోవచ్చండి. కారణమాల, ఏకావళి, ఇది కూడా చిన్నదేం కాదు. విరోధాలంకారం నాకు గుర్తుంది మటుకు విరోధాభాసం చిన్నది కాదు, విరోధాలంకారం కాదండి, ఇది కూడా చిన్నదేం కాదు. చిన్నదే అంటారా? కాదండి, చిన్నది కాదు. సజాతీయ విరోధము, విజాతీయ విరోధము అవన్నీ చెప్పుకోవాలి. కారణమాల అవి చింపులేము, చూద్దాం.
కారణమాల కారణమాల చిన్నది అది. మీకు అసంగతి, విషమం ఇట్లాంటివి కూడా ఏవో ఉన్నట్టున్నాయిగా. అవి చెప్పేశారు కదా మేడం. అసంగతి చెప్పాను. అవి మీరు వీడియోలో ఉన్నాయి అవి. వీడియోలో ఉన్నాయా? వ్యాఘాత, కారణమాల, ఏకావళి, మాలాదీపకం, సారహ. అవి తేలికి. అవి చెప్పేశానా, చెప్పాలా? అవి చెప్పాలండి. ఈ వ్యాఘాతము అవన్నీ వాటి పేజ్ నెంబర్ ఎంత? 382 మేడం. 382 అండి. కారణమాల అతి చిన్నదండి. కారణమాల చిన్నదండి. 388, 387. 387. అది అయిపోతుందండి. కారణమాల అయిపోతుంది ఇవాళ. ఓకే, కారణమాల చెప్పుకుందాం మనం. అలాగే. ఏవం విరోధమూలాన్ అలంకారాన్ నిర్ణీయ శృంఖలాబంధోపచిత అలంకారా లక్ష్యంతే తత్ర. ముందర అవతారిక ఏమిటంటే, ఏవం విరోధమూలాన్ అలంకారాన్ నిర్ణీయ, విరోధమూలకమైనటువంటి అలంకారాలని నిర్ణయించి అవి ఎలా ఉంటాయో చెప్పి, శృంఖలా బంధోపచితాః అలంకారాః, శృంఖలా బంధంతో ఉపచితాః అంటే కూర్చబడిన, సంగ్రథితం చెయ్యబడిన అలంకారాః లక్ష్యంతే, అలంకారాలు నిరూపించబడుతున్నాయి. తత్ర అంటే వాటిల్లో పూర్వపూర్వస్య చదవండి. పూర్వపూర్వస్య ఉత్తరోత్తర హేతుత్వే కారణమాల. పూర్వపూర్వస్య ఉత్తరోత్తర హేతుత్వే కారణమాల అంటే ముందు ముందు ఉన్నవి తర్వాత వాటికి హేతువులు అయితే, తర్వాత వాటికి కారణం కనుక అయితే అది కారణమాల అనేటువంటి, కారణాల యొక్క మాల అనేటువంటి అలంకారం అవుతుంది. యదా పూర్వం క్రమేణ ఉత్తరం ప్రతిహేతుత్వం భజతే తదా కారణమాలాఖ్యో యమలంకారం. కారణమాలాఖ్యోయం అలంకారః. పూర్వం ముందు ఉన్నటువంటి ఒక్కొక్క వస్తువు క్రమంగా ఉత్తరం ప్రతి తర్వాత ఉన్నటువంటి వాటికి, అంటే ముందున్న ఒక వస్తువు దాని తర్వాత దానికి, అది దాని తర్వాత దానికి, అది దాని తర్వాత దానికి, ఇలాగా హేతుత్వం భజతే, హేతుత్వాన్ని పొందేటట్లయితే అప్పుడు అది కారణమాలాఖ్య తదా అయం, అప్పుడు అది కారణమాలాఖ్య అలంకార, కారణమాల అనేటువంటి అలంకారం. యథా అది ఎట్లా ఉంటుందంటే, జితేంద్రియత్వం వినయస్య కారణం గుణప్రకర్షో వినయాదవాప్యతే. గుణప్రకర్షేణ జనోనురజ్యతే జనానురాగ ప్రభవాహి సంపదః. ఇవన్నీ మనకి సుభాషితాలు లాంటి వాటిల్లో కనిపిస్తూ ఉంటాయి. జితేంద్రియత్వం వినయస్య కారణం. జితేంద్రియత్వం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాం. వినయస్య కారణం, వినయానికి కారణమవుతుంది. ఇప్పుడు మన ఇంద్రియాల మీద కంట్రోల్ కనుక లేకపోయేటట్లయితే మనం ప్రతిదానికి చాలా ఇంపల్సివ్ గా దానికోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాళ్ళమైతే మనకి సహజంగానే నోటి దురుసుతనము, ఎదుటి వాళ్ళని గౌరవించలేకపోవడము, ఇట్లాంటి లక్షణాలన్నీ వస్తాయి. కానీ జితేంద్రియత్వం ఎప్పుడైతే ఉంటుందో అది వినయస్య కారణం, వినయానికి కారణమవుతుంది. గుణప్రకర్ష వినయాత్ అవాప్యతి. వినయం నుండి గుణప్రకర్ష అవాప్యతి. గుణప్రకర్ష అంటే గుణాల యొక్క అతిశయము, గుణాల యొక్క గొప్పతనము అంటే గొప్పవైనటువంటి గుణాలు. వినయాత్ అవాప్యతే, వినయం వల్ల పొందబడతాయి. గుణప్రకర్షేణ జనః అనురజ్యతే. వినయం నుండి గుణప్రకర్ష వచ్చేసరికల్లా జనులు ఈ గుణప్రకర్ష తోటి అనురజ్యతే, మన యందు అనురాగాన్ని పొందుతారు, మన యందు ఆ అనురాగం కలిగిన వాళ్ళు అవుతారన్నమాట. జనానురాగ ప్రభవాహి సంపద. జనుల యొక్క అనురాగం మన మీద ఎప్పుడైతే ఉందో మనకి సంపదలన్నీ వస్తాయన్నమాట. సంపదలన్నింటికీ కూడాను జన అనురాగ ప్రభవాహ, జనుల యొక్క అనురాగమే ప్రభావము
అంటే నివాస స్థానం, దాని తెలుగు జన్మస్థానం, దాని యొక్క పుట్టుకకి కారణమైనటువంటి ప్లేస్ అన్నమాట. ఓకే, ఇట్లా దీంట్లో ఏమైంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కారణం. వినయానికి జితేంద్రియత్వం కారణం, ఆ తర్వాత ఏమో గుణ ప్రకర్షకి వినయం కారణం, తర్వాత ఆ జనానురాగానికి గుణ ప్రకర్ష కారణం, సంపదలకి జనానురాగం కారణం. ఇట్లా ముందు ఉన్నటువంటి ప్రతి వస్తువు తర్వాతి దానికి కారణమవుతూ వచ్చింది కాబట్టి, ఒక్కొక్క వస్తువు దాని తర్వాత దానికి కారణమవుతూ వచ్చింది కాబట్టి ఇది కారణమాల అనేటువంటి అలంకారం అన్నమాట. కార్యకారణ క్రమ ఏవాత్ర చారుత్వ హేతు. ఇందులో అంత పెద్ద అలంకారత్వం ఏముందండి అంటే, ఈ కార్యకారణ క్రమమే దీంట్లో చారుత్వ హేతుకు, శోభని కలిగించేటువంటి, అంటే కావ్య శోభని కలిగించేటువంటి గుణము దీంట్లో. ఈ ప్రతి ఒక్కటి దాని తర్వాత దానికి కారణం కావడము, ఈ కార్యకారణ అంటే ప్రతి వస్తువు ఏమవుతోంది, ముందర కార్యమవుతోంది, దాని తర్వాత కారణమవుతుంది. కార్యం అంటే ఒక దాని నుంచి పుట్టినటువంటిది. ఇప్పుడు ఒక ముందర శ్లోకంలో చూసుకుంటే జితేంద్రియత్వం వినయస్య కారణం, అంటే వినయము అనేటువంటిది ఏదైతే ఉందో అది జితేంద్రియత్వానికి కార్యం. జితేంద్రియత్వం కారణమైతే వినయం కార్యమైంది. మళ్ళీ తర్వాత ఏమైంది, ఈ వినయం కారణము గుణ ప్రకర్ష కార్యము అయింది. ఈ కార్యం అంటే ముందర కార్యమైనటువంటి వస్తువు తర్వాత కారణమైంది అనమాట. మళ్ళీ ఈ కారణం ఇంకొక దానికి కార్యమైంది. ఇట్లాగా ఒక క్రమం, ఇలా ఆ కార్యకారణ క్రమం, ఈ శృంఖలాబంధం ఏదైతే ఉందో ఇదే దీంట్లో చారుత్వ హేతువు. ఏకావళి కూడా పూర్తి చేసిద్దామండి. విద్యా దదాతి వినయం ఆ శ్లోకం కూడా చెప్పచ్చా అండి? ఓ శుభ్రంగా దదాతి వినయం వినయాద్యాతి పాత్రత్వం పాత్రతాం ఇవన్నీ కారణమాల అలంకారాలు. ఇది భగవద్గీతలో కూడా క్రోధాత్ భవతి, అదే చెప్పబోతున్నాను నేను. భగవద్గీతలో కూడా ఇలాంటి శ్లోకాలు ఉన్నాయి. కరెక్ట్. ధ్యాయేతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః. ఇట్లా ఇది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కారణమాల అలంకారం కిందకే వస్తాయి. ఏకావళి కూడా చెప్పుకుందామండి. చెప్పేసుకుందాం సార్, చిన్నదే కదా ఏకావళి. దీని తర్వాత ఇంకేమైనా ఉన్నాయా మీకు? ఏకావళి తర్వాత మాలాదీపకం, సారా ఉంది. సారవే లాస్ట్ అనుకుంటాగా మీకు. అవునండి, సారమే లాస్ట్ అండి. చూద్దాం. ముందర ఏకావళికి వద్దాం రండి. ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా చదవండి. ఇప్పటిదాకా చదవని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారండి? ఇది ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి. యథా పూర్వం పరస్య విశేషణతయా స్థాపనాపోహనే ఏకావళి. యథాపూర్వం పరస్య విశేషణతయా స్థాపన అపోహనే ఏకావళి. యథాపూర్వం అంటే యథాపూర్వంగా, అంటే సరే ముందర పూర్తిగా చెప్పుకుందాం. యథాపూర్వంగా పరస్య తర్వాతి వస్తువులని విశేషణంగా స్థాపన అపోహని, స్థాపించటము, అపోహని తీసేయడము ఏకావళి అనేటువంటి అలంకారం అవుతుంది. తీసేయడం ఎందుకు జరుగుతుంది అంటే, ముందర దానికి తర్వాత దానికి ముందరది విశేషణం అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చి దీని తలకు విశేషణత్వాన్ని తీసేస్తుంది అనమాట. అట్లాగా యత్ర పూర్వం ప్రతిక్రమేణ పరం విశేషణత్వం అనుభవతి ఏకావళి అలంకారః విశేషణ సహా ఉంది చూడండి. సహా ఏకావళి అలంకారః.
सः एकावलि अलङ्कारः विशेषणत्वं च स्थापनेन निवर्तनेन वा स्थापनेन यथा यत्र पूर्వం పూర్వం ప్రతి క్రమేణ పరం విశేషణత్వం అనుభవతి. ఎక్కడైతే ముందున్నటువంటి దానికి తర్వాతది విశేషణం అవుతూ వస్తుందో, అంటే ఇక్కడ ముందున్న దానికి తర్వాత ఉన్నది విశేషణం అవుతుంది, మళ్ళీ దానికి దాని తర్వాత ఉన్నది విశేషణం అవుతుంది, ఆ తర్వాత దానికి దాని తర్వాత విశేషణం అవుతుంది. అట్లా విశేషణత్వం అనుభవతి, ఆ విశేషణత్వాన్ని పొందుతుందో సహా ఏకావలి అలంకార, అది ఏకావలి అనే అలంకారం. విశేషణత్వం చ స్థాపనేన నివర్తనేనవా, ఈ విశేషణత్వం కూడాను దాన్ని విశేషణంగా ప్రతిపాదించడం కానీ లేదా దాన్ని విశేషణంగా ఉన్నదాన్ని తీసేయడం కానీ రెండింటి వల్ల కూడా జరుగుతుంది. అంటే దీంట్లో అలంకారంలో రెండు ఛాయలు ఉంటాయి అన్నమాట, రెండు వెరైటీస్ ఉంటాయి. స్థాపనేన యథా, స్థాపనంతో ఎలా అంటే పురాణి యస్యాం సవరాంగనాని వరాంగనాః రూప పురస్కృతాంగ్యః రూపం సమున్మీలిత సద్విలాసం అస్త్రం విలాసాః కుసుమాయుధస్య. పురాణి యస్యాం సవరాంగనాని, యస్యాం ఏ దేశంలో పురాణి నగరాలన్నీ కూడా సవరాంగనాని, వరాంగనలతో అంటే చాలా సుందరంగా ఉన్నటువంటి స్త్రీలతోటి కూడి ఉన్నవి. వరాంగనాని అంటే వరాంగనలతో కూడి ఉన్నటువంటివి. ఈ ఉన్నటువంటి వరాంగనలు ఎటువంటి వాళ్ళు? వరాంగనాః రూప పురస్కృతాంగ్యః, ఈ వరాంగనలేమో రూపం చేత పురస్కృత అంటే సన్మానించబడినటువంటి అంగ్యః, శరీరం కలవాళ్ళు, అంటే సౌందర్యం చేత సన్మానించబడిన శరీరం కలవాళ్ళు. రూపం సమున్మీలిత సద్విలాసం, రూపం వాళ్ళ యొక్క అందమైన రూపం ఎలాంటిదంటే సమున్మీలిత, చక్కగా బాగా వికసించి ఉన్నటువంటి సత్ విలాసం, మంచి అందమైన విలాసాలు కలిగినటువంటిది. అస్త్రం విలాసాహ కుసుమాయుధస్య, వాళ్ళ యొక్క విలాసములేమో కుసుమాయుధస్య అస్త్రం, కుసుమాయుధి యొక్క మన్మథుని యొక్క అస్త్రము. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది? పురాణి అనేటువంటి వస్తువు సవరాంగనాని అనేటువంటి దాంతో అనేది పురశబ్దానికి విశేషణంగా ప్రయోగించబడింది. మళ్ళీ ఈ వరాంగన శబ్దమేమో మళ్ళీ విశేష్యంగా మారి రూప పురస్కృతాంగ్య అనేటువంటి విశేషణాన్ని అది పొందింది. రైట్, ఇక్కడ విశేషణంగా ఉన్నటువంటి ఈ రూప శబ్దం మళ్ళీను అది విశేష్యంగా మారి సమున్మీలిత సద్విలాసం దానికి విశేషణమైంది. విలాస శబ్దం మళ్ళీ విశేషణంగా మారి విశేష్యంగా మారి దానికి అస్త్రం విలాస కుసుమాయుధస్య, కుసుమాయుధస్య అస్త్రం అనేటువంటి దానికి విశేషణమైంది అన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడాను ఒక విశేషణాన్ని పొందుతూ వచ్చింది, మళ్ళీ విశేషత్వాన్ని పొందుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ అంటే ఏమిటి? స్థాపనం, విశేషణత్వేన స్థాపనము అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇక్కడ జరిగింది అనమాట. ఏకావలి అలంకారం తాలూకు ఒక ఛాయ ఇక్కడ కనిపించింది మనకి. అత్ర వరాంగనాః పురాణాం విశేషణం స్థాపనీయత్వేన స్థితం. ఏవం వరాంగనానాం రూపం ఇత్యాది జ్ఞేయం నివర్తనేన యథా. అత్ర వరాంగనాః పురాణాం విశేషణం, ఈ వరాంగనాః అనేటువంటిది పురశబ్దానికి విశేషణమైంది. అది ఎట్లా ఉంది? స్థాపనీయత్వైన స్థితం అంటే విశేషణంగా పెట్టబడింది, అక్కడ తీయబడలేదు, పెట్టబడింది. ఏవం వరాంగనానాం రూపం ఇత్యాది, మళ్ళీ వరాంగనలకి రూపము, రూపానికేమో విలాసము, ఇట్లా కంటిన్యూ అయింది అనమాట. అది నివర్తనేన అంటే విశేషణంగా ఉన్నదాన్ని తీసేయడం ఎట్లా జరుగుతుంది అంటే ఆ రకంగా ఇది ఒక ఉదాహరణమైంది. తీసేస్తే ఎలా జరుగుతుంది అంటే నతజ్జలం ఎన్న సుచారు పంకజం న పంకజం ఎన్న నిలీన షట్పదం న షట్పదో అసౌ న జుగుంజ యః కలం న గుంజితం తన్న జహార యన్మనః. యత్ జలం, ఏ జలమైతే
సుచారు పంకజం నా అందంగా ఉన్నటువంటి పంకజాలని తామరలని కలిగి ఉండదో తత్ అది నా జలం, అంటే అందమైనటువంటి జలం కాదు. ఓకే, ఏ జలానికైతే ఏ జలంలో అయితే చక్కటి తామరలు అవి ఉండవో అది అసలు జలం అని చెప్పి చెప్పడానికి పనికిరాదు. నా పంకజం యత్ నా నిలీన షట్పదం, యత్ ఏదైతే నిలీన షట్పదం, నిలీన దాంట్లో దాగి ఉన్నటువంటి షట్పదం తుమ్మెదలు కలిగినటువంటిదిగా నా కాదో అది నా పంకజం, పంకజం కాదు. అంటే పంకజం తామర అంటే ఎలా ఉండాలి, దాని నిండా తేనె ఉండాలి, మకరందం ఉండాలి. ఆ మకరందం కోసం తుమ్మెదలు దాంట్లో గుమిగూడి ఉండాలి. అలా ఉండకపోతే అది పంకజం కాదు. నషట్పదోసో నజుగుంజయ కలం, యహ ఏదైతే కలం అవ్యక్త మధురంగా నా జుగుంజ ధ్వని చెయ్యకుండా ఉంటుందో సహా అసౌ అది నా షట్పద తుమ్మెద కాదు. తుమ్మెద అంటే ఏం చేయాలి, అది ఎప్పుడు జుమ్మని శబ్దం చేస్తూ ఉండాలి, చాలా వినటానికి సొంపుగా ఉండేటట్టుగా శబ్దం చేయాలి. అలా శబ్దం చెయ్యకపోతే అది అది తుమ్మెద కాదు. నా గుంజితం తత్ నజహార యన్మనః, యత్ ఏదైతే మనహ నజహార మనస్సుని హరించదు, మనస్సుకి చాలా ఇంపుగా అనిపించదో అది నా గుంజితం, ఆ తుమ్మెద యొక్క గుంజితము కాదు, గుంజిత శబ్దితము కాదు అన్నమాట. సో వీటన్నింటిలోనూ ఏం చేశారు, జలము సుచారు పంకజం ఏదైతే కాదో అది అది జలం కాదు అన్నాడు. అంటే ఈ దీని తలుకు ఒక నిమిషం, జలస్య సుచారు ఇది వృత్తి చదవండి, దాంతో అది చెప్పేసుకుంటే సరిపోతుంది. అత్ర జలస్య సుచారు పంకజత్వం విశేషణం నిషేధ్యత్వేన నిబద్ధం ఏవం పంకజాదీనాం నిలీన షట్పదత్వం ఇత్యాది జ్ఞేయం. అత్ర జలస్య సుచారు పంకజత్వం విశేషణం, జలము సుచారు పంకజము అనేటువంటిది విశేషణం, జలానికి విశేషణంగానే ఉంది. కానీ నిషేధ్యత్వేన నిబద్ధం, అదే నిషేధించడానికి సిద్ధంగా అది నిబద్ధం పెట్టబడింది అక్కడ. ఎందుకంటే ఏది సుచారు పంకజము కాదో అది జలము కాదు అన్నాం మనం. అంటే ఈ సుచారు పంకజత్వము లేకపోతే అది జలం కాదనమాట. అంటే ముందరగానే మనం దాన్ని తీసేయడానికి సిద్ధంగా పెట్టాం. ఓకే, కాబట్టి ఈ నిషేధ్యత్వ నిబంధన అనేటువంటిది, అలాగే పంకజాలకి నిలీన షట్పదత్వం లేకపోతే దానికి పంకజత్వం లేదన్నా. అవునా, ప్రతి ఒక్కదాన్ని మనము నిషేధించడానికే సిద్ధంగా అక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఇది అపోహనము, పూర్వానికి తర్వాతి దాన్ని విశేషణంగా అపోహనం చెయ్యడము అనేటువంటి దీని తలుకు భేదం అన్నమాట, ఆ కారణమాల యొక్క భేదం అన్నమాట. కారణమాలేనా ఇది, ఏకావలిక తలుకు దీని ఉదాహరణ. మాలాదీపికం చదువుతారా అండి? ఈ రెండు కూడా చిన్నవండి, ఇవి కూడా చెప్పేసుకుందాం. మాలాదీపకం చెప్పేసుకుంటే పని అయిపోతుంది, చెప్పేసుకుందాం. అవునండి, మీకు ఇబ్బంది ఏం లేదు కదా? నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ స్పేర్ చేయగలను. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. నెక్స్ట్ ఎవరు చదువుతున్నారు? ఒక్కసారి చూసుకుని ఉండండి. తర్వాత మీరు చదవండి కాశీ గారు. నేను చదువుతాను. ఆవిడ రాని మేడం వచ్చే వరకు ఆపేస్తారు. మేడం వచ్చాక చదువుతారు. ఆ తర్వాత సారా ఎవరు చదువుతారు? డిసైడ్ చేసి తొందరగా అయిపోతుంది క్లాస్. ముందుకు రాకపోతే మనమే చదివించేద్దాం. చదివేద్దాం. మనం కాదు పిలుద్దాం ఎవరినన్నా. ఇప్పుడే పిలుస్తున్నాను, అందుకని టైం సేవ్ అవుతుంది. డాక్టర్ శ్యామల గారు ఉన్నారా? డాక్టర్ అన్నవరపు శ్యామల గారు రెండోసారి. కామేశ్వరి గారు ఉన్నారు కదా, కామేశ్వరి గారు చదువుతామని.
మిగిలినవన్నీ సార్. జెంట్స్ చదివేయండి. ఉమ్? మిగిలినవన్నీ జెంట్స్ చదివేయండి ఇంకా. ఎక్కడ జెంట్స్ ఉన్నామండి, ఉన్నది ఇద్దరం, మిగతా ఉంది మీరే కదా. మైనారిటీ ఉన్నాను సార్, కానీ లేట్ గా లేచాను వేళ, జాయిన్ అవడమే లేట్ అయింది. ఓన్లీ చదవండి, చదవటానికి ఏమైంది. మమ్మల్ని మైనారిటీస్ చేశారు. సాధికారత సారా చదవండి మీరు శ్యామల గారు. 393 పేజీ తర్వాత కాశీ విశ్వనాథం గారి తర్వాత. బుక్ లేదు నా దగ్గర, మేడం పెడతారు కదా అందులోంచి. సార్ ఇదంతా రికార్డింగ్ అవుతుంది. పర్లేదులేండి, అవుతుంది. ఏం పర్లేదు. ఓకే. పూర్వస్య చదవండి. పూర్వస్యోత్తర ఉత్తర గుణావ హత్వే మాలాదీపకం. పూర్వస్య ఉత్తరోత్తర గుణావహత్వే మాలాదీపకం. పూర్వస్య ముందు ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడాను ఉత్తరోత్తర దాని తర్వాత వచ్చేటువంటి దానికి గుణ ఆవహత్వే గుణాన్ని కలిగించేటట్టుగా కనుక ఇది చేయబడితే వర్ణించబడితే మాలాదీపకం అనేటువంటి అలంకారం. ఉత్తరోత్తరస్య పూర్వం ప్రత్యుత్కర్ష ప్రతి ఉత్కర్ష హేతుత్వే ఏకావలి. పూర్వస్య ఉత్తరోత్తర ఉత్కర్ష నిబంధత్వే తు మాలాదీపకం. మాలాత్వేన చారుత్వ విశేష మాశ్రిత్య దీపక ఉల్లంఘనేన ఇహ లక్షణ కృతం. గుణావహత్వ మహత్వం ఉత్కర్ష హేతుత్వం యథా. ఉత్తరోత్తరస్య పూర్వం ప్రతి ఉత్కర్ష హేతుత్వే ఏకావలి. ఉత్తరోత్తరస్య అంటే తర్వాత ఉన్నటువంటి వస్తువులు పూర్వం ప్రతి వాటికంటే ముందర ఉన్నటువంటి దానికి ఉత్కర్ష హేతుత్వే ఉత్కర్షని దానికి గొప్పతనాన్ని కలగజేసేటువంటివిగా వర్ణించబడితే ఏకావలి, అది ఏకావలి అనేటువంటి అలంకారం. ఓకే. పూర్వస్య ఇప్పుడు మనం ఇంతకు మునుపు ఎలాంటి దీన్ని చదివాము, అలా ఏకావలి అలంకారంలో ఏం చదివాము, ఆ తర్వాత ఉన్నటువంటిది ముందు ఉన్నటువంటి దానికి ఉత్కర్ష హేతుతో వర్ణించబడింది, అప్పుడు అది ఏకావలి అలంకారం అయింది. ఇప్పుడు ఈ అలంకారం ఏమిటి అంటే దానికి వైస్ వర్సా. ఒక నిమిషం. ఓకే. పూర్వస్య ఉత్తరోత్తరోత్కర్ష నిబంధనత్వేతు మాలాదీపకం. ముందున్నటువంటిది తర్వాతి దానికి గనక ఉత్కర్షని కలగజేసేటువంటిదిగా వర్ణించబడితే అది మాలాదీపకం. మాలాత్వేన చారుత్వ విశేషం ఆశ్రిత్య దీపక ప్రస్తావోల్లంఘనేన ఇహ లక్షణం కృతం. అంటే యాక్చువల్ గా ఈ మాలాదీపకాన్ని కూడా ఎక్కడైతే మనం దీపకాలంకారాన్ని చదువుకున్నామో అక్కడే చెప్పి ఉండవలసింది ఈ మాలాదీపకాన్ని కూడాను. కానీ దీంట్లో ఈ మాలాత్వేన ఒక శృంఖలా బంధనం ఒకటి దాని వల్ల కలిగినటువంటి సౌందర్యం ఉంది కాబట్టి ఈ విశేషాన్ని ఆశ్రిత్య ఈ విశేషాన్ని కన్సిడర్ చేసి కన్సిడరేషన్ లోకి తీసుకుని దీపక ప్రస్తావోల్లంఘన దీపక ప్రస్తావాన్ని అక్కడ చెప్పాల్సినటువంటి దాన్ని స్కిప్ చేసి ఇహ లక్షణం కృతం ఇక్కడ దీన్ని చెప్పడం జరుగుతుంది అన్నమాట.
గుణావహత్వం ఉత్కర్ష హేతుత్వం. ఇక్కడ గుణావహత్వము అంటే ఏమిటంటే దానికి ఉత్కర్ష గొప్పతనాన్ని కలగజేయడం అన్నమాట. ముందు ముందు ఉన్నటువంటి వస్తువు తర్వాత ఉన్నటువంటి వస్తువులకి గొప్పతనాన్ని కలగజేస్తూ ఉంటే అది మాలాదీపకం అనేటువంటి అలంకారం. సంగ్రామాంగణ మాగతేన భవతా చాపే సమారోపితే దేవాకర్ణయ ఏన సహసా సమాసాదితం కోదండేన శరైరరిశిరః తేనాపి భూమండలం తేన త్వం భవతా చ కీర్తిరమలా కీర్త్యా చ లోకత్రయం. సంగ్రామాంగణం ఆగతేన, సంగ్రామాంగణం అంటే యుద్ధరంగానికి, ఆగతేన వచ్చినటువంటి భవత నీ చేత, చాపే సమారోపితి, చాపే ధనుస్సు, సమారోపితి ఎక్కుపెట్టబడగా, దేవా ఓ ప్రభు, ఏన సహసా యద్యత్ సమాసాదితం, ఏన ఎవరెవరి చేత యద్యత్ ఏది సమాసాదితం పొందబడిందో దాన్ని దేవా ఓ ప్రభు ఆకర్ణయ విను. కోదండేన శరాహ, కోదండేన ధనుస్సు చేత శరాహ సమాసాదితాహ, బాణాలు పొందబడ్డాయి అంటే బాణాలు ధనుస్సు మీద ఎక్కుపెట్టబడ్డాయి. శరైహి అరిశిరః, శరైహి ఆ శరముల చేత బాణాల చేత, అరిశిరః శత్రువుల యొక్క శిరస్సు పొందబడిందంటే ఈ బాణాలు వెళ్లి శత్రువుల యొక్క శిరస్సును ఛేదించినాయి. తేనాపి భూమండలం, అరిశిరః అంటే శత్రువుల యొక్క శిరస్సు చేత భూమండలం భూమి పొందబడిందంటే అది ఎగిరి వెళ్లి నేల మీద పడింది అనమాట. భూమండలం తేన త్వం, ఆ భూమండలమేమో భూమండలము చేత త్వం నువ్వు పొందబడ్డావు, ఆ భూమండలం వచ్చి భూమండలం నిన్ను చేరుకుంది. భవతాచ కీర్తిరమల, నీ చేత ఏమో కీర్తి సమాసాదిత, నీ చేత కీర్తి పొందబడింది అంటే నీ శత్రువులని ఇలా నువ్వు సునాయాసంగా జయించడం వల్ల నీకు కీర్తి కలిగింది అనమాట. కీర్త్యాచ లోకత్రయం, ఈ కీర్తి చేత లోకత్రయం అంటే 3 లోకాలు పొందబడ్డాయి అంటే నీ కీర్తి 3 లోకాల్లోనూ వ్యాపించింది. ఇప్పుడు దీంట్లో ప్రతి ముందర ఉన్నటువంటి దాని చేత తర్వాతి దానికి ఉత్కర్ష పొందడం వర్ణించబడింది కాబట్టి ఇది మాలాదీపకం అనేటువంటి అలంకారం. అత్ర కోదండాభిః క్రమేణ శరీరాదీన ముత్కర్షో విహితః సమాసాదన లక్షణ క్రియా నిబంధనం దీపకం దీపన విషయాణం ఉత్తరోత్తర అభిమతత్వేన కృతం. అత్ర కోదండాదిభిః క్రమేణ శరాదీనాం ఉత్కర్షః విహితః. ఇప్పుడు కోదండం చేత బాణాల చేత శత్రువుల యొక్క శిరస్సు చేత భూమండలము, ఇలాగా ఒకదాని నుంచి ఒకటి ఉత్కర్ష గొప్పతనము పొందడం అనేటువంటిది విహితః. ఇక్కడ ఉత్కర్ష కలగజేయబడింది అన్నమాట. సమాసాదన లక్షణ క్రియా నిబంధనం దీపకం. ఈ దీపకాలంకారం ఎలాంటిది అంటే సమాసాదనము పొందడము అనేటువంటి క్రియ, పొందడము అనే ఆ లక్షణం కలిగినటువంటి క్రియ నిబంధనంగా కలిగినటువంటి ఈ దీపకాలంకారం ఇది. ఆ క్రియ వర్ణించబడినటువంటి దీపకాలంకారం ఇది. ఈ దీపన విషయాణ ఉత్తరోత్తర అభిమతత్వేన కృతం. ఇది ఎట్లా ఏ రకంగా నిబంధించబడింది, ఏ రకంగా నిరూపించబడింది అలంకారము అంటే ఆ దీపనానికి విషయమైనటువంటి దీపనము అనేటువంటి క్రియ ఏదైతే ఉందో అది ఉత్తరోత్తరము ఒకదాని తర్వాత ఒకటి, మొదటి నుంచి రెండోది, రెండో దాని నుంచి మూడోది, ఇలాగా ఉత్తరోత్తర అభిమతత్వేన ఒకదాని నుంచి ఒకటి దీపనం చేయబడడం అనేటువంటి ఆ ధోరణిలో ఇది ఈ దీపకాలంకారం చెయ్యబడింది.
సారాలంకారం ఉంది కదా. నెక్స్ట్ ఎవరు చదువుతారండి సారం? డి స్వాతి గారు ఉన్నారండి? డి స్వాతి. నేను చదవనండి. చదవండి. ఉత్తరోత్తరం ఉత్కర్షః సారః. మీరు వీడియో ఆన్ చేసుకోండి. ఉత్తరోత్తరం ఉత్కర్షః సారః అంటే మొదటి దానికంటే తర్వాతది, దానికంటే దాని తర్వాతది గొప్పవిగా వర్ణించబడితే అది సారము అనేటువంటి అలంకారం అన్నమాట. వృత్తి పూర్వాపేక్షయా ఉత్తరోత్తరస్య ఉత్కృష్టత్వ నిబంధనం సారః. యథా పూర్వాపేక్షయా ఉత్తరోత్తరస్య ఉత్కృష్టత్వ నిబంధనం సారః. పూర్వ అపేక్షయ ముందున్న వాటికంటే ముందు ఉన్నటువంటి దానికంటే ఉత్తరోత్తరస్య తర్వాత ఉన్నటువంటి వస్తువులకి ఉత్కృష్టత్వ నిబంధనం, ఉత్కృష్టత్వాన్ని వర్ణించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది సారః, సారము అనేటువంటి అలంకారం. ఉదాహరణ జయే ధరిత్యాః పురమేవ సారం పురే గృహం సద్మని చైకదేశః తత్రాపి శయ్యా శయనే వరాంగి రత్నోజ్వల రాజ్యసుఖస్య సారం. జయే ధరిత్ర్యాః పురమేవ సారం పురే గృహం సద్మని చైకదేశః. ధరిత్ర్యాః జయే, ధరిత్రి భూమి అంతా కూడా జయే, భూమి అంతటినీ కూడా జయే మనం జయించడము అనేటువంటిది సాధ్యమైనప్పుడు పురమేవ సారం, మనం జయించినటువంటి ధరిత్రి అంతటికంటే కూడాను పురమే అంటే మన ఊరే సారం, గొప్పది. పురే గృహం, పురే ఆ ఊళ్ళో ఏమో ఊరంతా గొప్పదా అంటే అబ్బే ఊరంతా గొప్పది కాదు, గృహం మన ఇల్లు గొప్పది. ఓకే, ఆ ఇల్లంతా బాగుంటుందా పోనీను అంటే సద్మనిచే ఏకదేశ మన రూమ్ బాగుంటుంది, ఏకదేశ ఒక భాగం. ఓకే, పోనీ మీ రూమ్ అంతా బాగుంటుందా అంటే తత్రాపి శయ్య, అబే రూమ్ అంతా కాదంటే శయ్య, బెడ్ ఎక్కడైతే మనం రెస్ట్ తీసుకుంటామో ఆ బెడ్ అన్నమాట. పోనీ బెడ్ బాగుంటుందా అంటే శయనే వరాంగి, అలా ఉంటే సరిపోదు, ఆ శయనమందు వరాంగి సౌందర్యవతి అయినటువంటి భార్య ఉండాలి. రత్నోజ్వల రాజ్యసుఖస్య సారం, ఎట్లా ఉండాలి ఆవిడ? రత్నోజ్వల, రత్నంలాగా ప్రకాశమానంగా ఉండేటువంటి భార్య. ఇది రాజ్యసుఖస్య సారం. రాజ్యం నుండి ఒక వ్యక్తి పొందేటువంటి సుఖాలన్నింటికంటే సారం చాలా, దాని తలకు సారభూతమైనది లేదా దానికి అంతటికి నిగ్గైనటువంటిది ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేశాడు? ప్రతి ముందర ఉన్నటువంటి దానికంటే తర్వాత దాన్ని గొప్పదానిగా చెప్పాడు, మళ్ళీ దానికంటే దాని తర్వాత దాన్ని గొప్పదానిగా చెప్పాడు. కాబట్టి ఇక్కడ సారం అనేటువంటి అలంకారం సంపన్నమైందనమాట. అత్ర ధరిత్ర్యపేక్షయా పురస్య సారత్వం ఏవం పురాపేక్షయా తదేకదేశస్య గృహస్య ఇత్యాది యోజనీయం. అత్ర ధరిత్రి అపేక్షయా పురస్య సారత్వం. దీంట్లో ఏం చేశాడు? ధరిత్రి మొత్తం కంటే కూడాను పురం సారము, పురం గొప్పదన్నాడు. ఏవం పురాపేక్షయా తదేకదేశస్య గృహస్య. ఇప్పుడు పోనీ అంటే ధరిత్రి మొత్తంలో ఏకదేశము పురము, పురంలో ఏకదేశమేమో గృహము, ఆ గృహంలో ఏకదేశము మన గది, దాంట్లో ఏకదేశము బెడ్. ఇలాగా ఒకదానికంటే ఒకటి సారత్వం అనేటువంటిది ఇక్కడ ఇందులో వర్ణించబడింది. కాబట్టి ఇక్కడ కూడాను సారాలంకారం మనకి దాని తలకు లక్షణం చరితార్థమైంది అనమాట. రాజ్యే సారం వసుధా, రాజ్యే సారం వసుధా వసుంధరాయాం పురం పురే సౌధం సౌధే తల్పం తల్పే వరాంగన అనంగ సర్వస్వం. ఇది కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి శ్లోకం లాంటిది, దానికి ఏమీ పెద్ద ఇది లేదు, పెద్ద విశేషం ఏమీ లేదు. రాజ్యే సారం వసుధ, ఒక రాజు యొక్క రాజ్యం అంతట్లోనూ
ఆ అంటే ఒక రాజుకున్నటువంటి రాచరికపు గొప్పతనం అంతట్లో కూడాను ఆయన సంపదలన్నింటిలో కూడా వసుధ, భూమి సారం. ఓకే, వసుంధరాయాం పురం, తన తలకు ఆ భూరూపమైనటువంటి ఆ రాజ్యంలో పురం నగరము సారము. పురే సౌధం, పురంలోనేమో ఆయన తలుకు సౌధము, ఆయన తలుకు రాజభవనం గొప్పది. సౌధే తల్పం, ఆ సౌధం అంతట్లో కంటే కూడాను తల్పం ఆయన పడుకునేటువంటి బెడ్. తల్పే వరాంగన అనంగ సర్వస్వం, ఆ తల్పంలో అనంగ సర్వస్వమైనటువంటి మన్మథ సర్వస్వమైనటువంటి వరాంగన స్త్రీ గొప్పది. అత్ర చదవండి. అత్ర రాజ్యాపేక్షయా వసుంధరాయాः సారత్వం ఏవం వసుధాపేక్షయా తదేకదేశస్య పురస్య ఇత్యాది యోజనీయం. ఏవం శృంఖలా విచ్ఛిత్య అలంకారాः ప్రతిపాదితాः. అత్ర రాజ్యాపేక్షయా వసుంధరాయాः సారత్వం. ఇప్పుడు రాజ్యం అంటే రాచరికం వల్ల ఆ రాజుకు కలిగేటువంటి సంపదలు ఎన్నో రకాలైనటువంటి సంపదలు ఉంటాయి. వాటన్నింట్లోనూ వసుంధర భూమియే సారమని చెప్పాడు. వసుధాపేక్షయా తదేక దేశస్య పురస్య, వసుధ కంటే దానిలో భాగమైనటువంటి పురము నగరం. ఓకే, ఇత్యాది యోజనీయం. ఏవం శృంఖలా విచ్ఛిత్య అలంకారా ప్రతిపాదిత, ఈ విధంగా శృంఖలా విచ్ఛిత్తితోటి అంటే చైన్ లాగా ఉండేటువంటి ఆ బంధంతో చెప్పబడినటువంటి అలంకారాలు ప్రతిపాదిత, ఈ విధంగా ప్రతిపాదించబడ్డాయంటే దీంతో ఇవి అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ అలంకారానికి ఇంతకు ముందు మీరు చెప్పిన అలంకారానికి భేదం ఏమిటండి? అందులో కూడా ఉత్కర్ష కదా, అదే నా దగ్గర బుక్ కాదు. ఇప్పుడు ఉత్కర్షే, కానీ దాంట్లో ఏమిటంటే ఈ వస్తువు దానికి గొప్పతనాన్ని కలిగిస్తోంది అని చెప్పాడు. ఓకే, సారం అంటే ఏమిటంటే దానికంటే ఇది గొప్పది అని చెప్పాడు. అంటే ఉన్నటువంటి వస్తువు దీని గొప్పతనాన్ని కలిగించట్లా, ఇది దానంతటిదే గొప్పది. అక్కడ మొదటి వస్తువు రెండవ వస్తువుని గొప్పదాన్ని చేస్తోంది, ఉత్కర్ష చేస్తోంది. అక్కడ హేతు, ఇక్కడ హేతువు లేదు. ఇది ఆటోమేటిక్ గా లేదు. దేనంతటా అదిగా ప్రతి వస్తువు ముందడున్నటువంటి వస్తువు కంటే తానంతటా అదిగా అది గొప్పది, అదనమాట. ఇవన్నీ కూడా శృంఖల మూలక దాంట్లో చెప్పుకున్న శృంఖలా బంధ మూలకమైనటువంటి వ్యాఖ్యాత అలంకారమేమో క్రియతో కూడి ఉంటుంది, కారణమాల ఏమో కారణంతో ఉంటుంది, ఏకావళి విశేషణంతో ఉంటుంది, మాలాదీపకం గుణంతో ఉంటుంది, సారహ గుణోత్కర్షతో ఉంటుంది. బాగా కరెక్ట్ గా చెప్పారు, కరెక్ట్. ఇవన్నీ శృంఖలా మూలక దాంట్లో వస్తాయి, కానీ దానికి ప్రత్యేకత మనం గుర్తుపెట్టుకోవడానికి ఇవి గుర్తుపెట్టుకోవాలి అంతే. అంటే శృంఖలాయే, కానీ అదే ఉత్కర్ష అన్నారు కదా, అందుకని అడిగాను. కరెక్ట్ కాదు. ఇక్కడికి ఆపేద్దామండి, రికార్డ్ ఆపేయండి మేడం.